ఎవరా పోయేది? ఈ కథ శ్రీ శంకరమంచి సత్యం గారు రచించిన అమరావతి కథలలోని ఒక కథ. ఎవరా పోయేది మొదటి ప్రాకారంలో గాలిగోపురం పక్క నుంచి ఓ ముసలి గొంతు వినిపించేది. నేనేనండయ్యా, తోటకూర అమ్ముకోవడానికి వచ్చిన అబ్బాయి సమాధానం చెప్పేవాడు. ఇటు రానాయనా అని సూరయ్య స్వాముల వారు పిలిచి బుట్ట దింపుకో అనేవారు. బుట్ట దింపుకున్న తర్వాత మీది కునికినపాడేనా అని పరామర్శించగా, మరేనండి, ఇప్పుడే రేవు దాటి వచ్చానండి అని అతను బదులు చెప్పగా, సూరయ్య స్వాముల వారు అతన్ని సూటిగా చూస్తూ, స్వామివారికి ఇవాళ తోటకూర తినాలనుంది, 4 కట్టలిచ్చుకో అనేవారు. అతను ఇక తప్పదన్నట్టు 4 కట్టలిస్తుంటే, మరో 2 కట్టలిచ్చుకో, బేరం బావుంటుంది అనేవారు. మరో 2 కట్టలిచ్చుకుని అతను నీరసంగా బుట్ట తలకెత్తుకు వెడుతుంటే, నారాయణ నారాయణ అని ఆశీర్వదించేవారు. గుళ్ళోకి వెళ్లేవాళ్ళు వచ్చేవాళ్ళు మొదటి ప్రాకారంలోంచి పోవలసిందే. అలా వచ్చిపోయేవాళ్ళెవరూ సూరయ్య స్వాముల వారి పిలుపు తప్పించుకోలేరు. చిల్లర కొట్టు సుబ్బయ్య గుళ్ళో నుంచి తిరిగి వెడుతున్నాడు. ఎవరా పోయేది? స్వాముల వారి పిలుపు. సుబ్బయ్య గుండె గతుక్కుమంది. ఇక తప్పదని వెళ్లి నమస్కారం చేసి కూర్చున్నాడు. వ్యాపారం బాగా సాగుతోందా? పిల్లలు బాగున్నారా అంటూ కుశల ప్రశ్నలు వేసి స్వాముల వారు అసలు సంగతి బయట పెట్టారు. స్వామివారికి ఇవాళ గారెలు తినాలని ఉందోయ్. సుబ్బయ్య గుండెల్లో రాయి పడింది. దానికేముంది అన్నాడు. సూరయ్య స్వాముల వారు ఆనందపడిపోయి, నాకు తెలుసు, సర్వసంగ పరిత్యాగులం, మా కోరిక తీర్చడానికి నువ్వు వెనక ముందు ఆడతావా? ఓ మానేడు మినప్పప్పు, వేసెడు నూనె, మిగిలిన సంబారాలు ఇంటికి పంపించు. అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా పంపు. ఆ కాస్త పుణ్యం మళ్ళీ ఇంకొకళ్ళకెందుకు దక్కాలి అన్నారు. సుబ్బయ్య గొంతులో తడి ఆరిపోయింది. కూర్చుంటే ఇంకా ఏం మీద పడతాయోనని లేచి నంగిగా అన్నాడు, అయ్యా, తమరొక్కరే కదా గారెలకు మానేడు పప్పు? సూరయ్య స్వాముల వారు నవ్వుతూ టక్కున సమాధానం చెప్పాడు, పిచ్చివాడా, అంతా నా ఒక్కడికేనా? స్వామివారి ప్రసాదం నలుగురు 4 ముక్కలు తింటే నీకు మరింత పుణ్యం కదటయ్యా. సుబ్బయ్య మారు మాట్లాడకుండా లేచి వెళ్ళిపోయాడు. సూరయ్య గారు సన్యాసాశ్రమం స్వీకరించిన ఉదంతం, దానికి కారణాలు చాలా కొద్ది మందికి తెలుసు. దావాల్లో ఉన్న పొలం కాస్త పోయింది. ఎదిగొచ్చిన కొడుకు జులాయిగా తిరగడం తప్ప సంపాదన లేదు. పైగా వాడికి పెళ్లి కూడా చేశాడు. దాని ఫలితంగా 3 పిల్లలు. ఇంట్లో పక్కవాట అద్దెకిస్తే వచ్చే అద్దె డబ్బు పిల్లల చద్దన్నాలకి సరిపోవడం లేదు. ఎక్కడా కాని అప్పు పుట్టడం లేదు. సూరయ్య కనిపిస్తే అప్పు అడుగుతాడేమోనని జనం తప్పుకు తిరుగుతున్నారు. 3 రోజులయింది. పొయ్యిలో పిల్లి లేచి ఊరు తిరిగాడు, వాడ తిరిగాడు. ఎక్కడా డబ్బు పుట్టలేదు. పిల్లల ఆకలి గొల్లుమంటున్నారు. పెళ్ళాం కోడళ్ళు తోటకూర కాడల్లా వాలి చెంగులు పరుచుకు పడుకున్నారు. సంసారాన్ని చూశాడు. విరక్తి కలిగింది. ఛీ అనుకున్నాడు. టక్కున వెళ్లి సన్యాసాశ్రమం స్వీకరించాడు. కాషాయం కట్టి కమండలం ధరించగానే ఊరంతా వచ్చి ప్రాణాచారం పడ్డారు. పాదోదకం నెత్తిని చల్లుకున్నారు. గాలిగోపురం పక్కగది ఖాళీ చేయించి స్వాముల వారికిచ్చారు. ఆనాటి నుంచి సూరయ్య గారికి గాని సూరయ్య గారి కుటుంబానికి కాని చీకు చింత లేదు. దివ్యంగా కాలం గడిచిపోతోంది. సూరయ్య గారు భిక్షకు పిలిపించుకునే విధం చాలా హుందాగా ఉండేది. సుబ్బరామయ్య కనిపించాడనుకోండి, ఇలా జరిగేది సంభాషణ. ఎవరా పోయేది? సుబ్బరామయ్యేనా? నేనే స్వామి, పిలిచారా? కూర్చో. పంటలు బాగా పండుతున్నాయా? పెద్దమ్మాయి కాపరానికి వెళ్ళిందా? మీ దయవల్ల అంతా సక్రమంగానే జరిగిపోతోంది. నారాయణ నారాయణ. సుబ్బరామయ్య, స్వామివారిని భిక్షకి పిలిచి 3 నెలలు దాటినట్టుందే. తమ సెలవైతే ఆహ్వానించకుండా స్వామివారు భిక్షకొచ్చి అనుగ్రహిస్తారటయ్యా. తమరి దయ అయితే ఈరోజే భిక్షకు దయచేయండి. అలా అన్నావు బావుంది. పెద్దగా ఏర్పాట్లు ఏమీ చెయ్యకు. 2 కూరలు, 2 పచ్చళ్ళు చాలు. నేతి తిరగమోతలు మర్చిపోబోకు. గారెలు ఎలాగో వండిస్తావు. తీపి పిండి వంట విషయంలో పాలపూరీలు చేయించు. దంతసిరి తగ్గిపోయింది. అలాగే 12 గంటకల్లా వచ్చేయి.
ఆలస్యమవితే ఉండలేను. రాత్రి పలహారం సంగతి ఆనక చెప్తాను. ఇలాగే నిత్యము తనకి భిక్ష ఏర్పాట్లు చేసుకుంటూ కనిపించిన వాళ్ళందరి చేత ఇంటి ఏర్పాట్లు చేయించేవారు సూరయ్య స్వాముల వారు. ఒకరోజు సీతారామయ్య గారింట్లో భిక్ష కుదిరింది. 12 అయ్యి నెత్తి మాడుతున్నా సీతారామయ్య పిలుపుకి రాలేదు. కడుపులో ఆకలి మెలి తిరిగిపోతోంది. 1 గంట వేళ సీతారామయ్య వచ్చి చెప్పాడు, స్వామి, మా ఇంట్లో అశుచి వచ్చింది, ఇవ్వాళ్టికి భిక్ష కుదరదు అని. స్వాముల వారి నెత్తిన పిడుగు పడ్డట్టయింది. ఆ మించిపోయిన వేళ ఎవరింటికి వెళతాడు? నీరసంగా పావుకోళ్లు వేసుకుని సరాసరి ఇంటికొచ్చాడు. ఇంట్లో అంతా భోజనాలు చేసి తాంబూలాలు నములుతూ పడుకుని ఉన్నారు. భిక్ష ఎక్కడా కుదరలేదు, ఇంట్లోనే అన్నాడు సూరయ్య స్వాముల వారు. సరి గిన్నెలు కడిగేసుకుని మేం పడుకుంటే ఇప్పుడేం భిక్ష అంది కోడలు. కొడుకు విని కూడా అటు తిరిగి పడుకున్నాడు. భార్య విననట్టు పడుకుని పీట మించి తల ఎత్తలేదు. స్వాముల వారికి కడుపులో మంటలు, గుండెల్లో మంటలు. సిగ్గు విడిచి భార్యతో చెప్పాడు, ఇవాళ భిక్ష దొరకలేదే, ఓ ముద్ద పెట్టవే. భార్య లేచి కూర్చుని అంది, నాకసలే నడున్నొప్పి, నేనెక్కడ వంట చేస్తాను? ఏమే, ఓ గ్లాసు మజ్జిగ ఉంటే ఇవ్వు, ఈ పూటకి సరిపెట్టుకుంటారు అని కోడలికి చెప్పింది. సూరయ్య గారి కింద భూమి కదిలిపోయింది. ఇదా సంసారం? ఛీ అనుకుంటూ కాషాయ వస్త్రాలు పరపరా చింపేశాడు. కమండలం ఢామని బద్దలు కొట్టాడు. దండం విసిరేశాడు. నిజమైన విరక్తితో సరాసరి కాశీ వెళ్ళి అసలైన సన్యాసం స్వీకరించాడు. ఆ రోజు నుంచి మొదటి ప్రాకారంలో ఎవరా పోయేది అన్న గొంతు వినిపించకపోతే ఏమిటో బోసిగా ఉండేది కొన్నాళ్ళు. కథ సమాప్తం. మాయ. ఈ కథ సత్యం శంకరమంచి గారు రచించిన అమరావతి కథల నుంచి. ఊరి మధ్య మహాలక్ష్మమ్మ వారి చెట్టుకెదురుకుండా సుబ్బయ్య చిల్లర కొట్టు. ఆ చిల్లర కొట్లో ముందుగా కనిపించేది గల్లాపెట్టె. ఆ గల్లాపెట్టెకెదురుగా సుబ్బయ్య నిండైన విగ్రహం, తుమ్మబెరడులాంటి శరీరంతో నుదుట తిరుమణి తిరుచూర్ణాలు నిలువుగా దిద్దుకుని కూర్చున్నాడు సుబ్బయ్య. సుబ్బయ్యకెదురుగా త్రాసు. అది విచిత్రమైన త్రాసు. దాళా చూపించమని ఎవరూ అడగరు. సిబ్బెలకు అడుగున మైనపు ముద్దలు అతికి ఉన్నాయి. గొలుసులకేవో పసుపు కొమ్ములు, గుండ్రాళ్ళు వేలాడగట్టి ఉన్నాయి. దాళా సమంగా ఉన్నట్టు చూపించడానికి ఈ అలంకారాలన్నీ. ఇక రాళ్ల సంగతి సరే, కొన్ని తూనిక రాళ్ళు, కొన్ని గుండ్రాళ్ళు. అవేమిటని ఎవరూ అడగరు. రాళ్ల సంగతి అలా ఉండగా గిన్నెలు, డబ్బాలు పడికట్టు కట్టడం సుబ్బయ్యకి మాత్రమే తెలిసిన విచిత్రమైన కళ. మొగ్గు ఎప్పుడూ గిన్నె వైపే. ఏమిటి, పెద్దమ్మాయి పురిటికొచ్చినట్టుందే, ఏమిటో నీరసంగా కనిపిస్తున్నారు అంటూ మాటల్లో పెట్టి పడికట్టు కట్టి యువతల పక్క చెంగున తూనికిరాయి పెట్టేసేవాడు. వస్తువుల తూకం విషయంలో ఒక్క నూనె బొట్టు కూడా ఎక్కువ జారనిచ్చేవాడు కాదు. సరుకులకొచ్చిన జనం ఎక్కువ అవుతున్న కొద్దీ అష్టావధానం చేసేవాడు సుబ్బయ్య. సరుకులు అందించే 2 కొడుకుల్ని ఊపిరాడనిచ్చేవాడు కాదు. ఒరే, బెల్లం అందుకో, నీ దుంపతెగ, ఆవాలు తీసుకురావడం ఇంతసేపా? శనగ నూనె అడిగితే నువ్వుల నూనె తెచ్చావేంట్రా చవట? ఇలా శాపనార్థాలతో తరిమేవాడు. 10 చేతులతో సరుకులు కట్టి 20 నోళ్ల వచ్చిన వాళ్ళని పలకరించేవాడు. గల్లాపెట్టె నిండుతున్న కొద్దీ సుబ్బయ్యకి ఆవేశం పెరిగేది. కాశీ తువ్వాలతో చెమట తుడుచుకుంటూ ముందు అరలాగి చిల్లరంతా తాకేవాడు. హాయిగా ఒళ్ళు చల్లగా ఉన్నట్టు అనిపించేది. రెండో అరలాగి నోట్లు ముట్టుకునేవాడు. శరీరం గాలిలో తేలిపోతున్నట్టు అనిపించేది. పక్కనే ఉన్న పద్దు పుస్తకం ముట్టుకుంటే ప్రాణం చేతిలోకి వచ్చినట్టుండేది. మనుషుల ముఖాలు చూడగానే అరువు బేరమో కాదో తెలిసిపోయేది సుబ్బయ్యకి. అప్పు ముఖాన్ని వెంటనే పట్టించుకునేవాడు కాదు. ఓ వెంకయ్య వచ్చాడనుకోండి, సుబ్బయ్య గారు, ఆ పిలుపు సుబ్బయ్యకి వినిపించదు. వేధవ సచ్చినాడా, ఎన్నిసార్లు చెప్పాన్రా, కుంకుడుకాయల సోల తీసెయ్యరా అని. సుబ్బయ్య గారు, సోలి, ఆ ఉప్పులో చెయ్యి తీయి, వచ్చేది లేదు చచ్చేది లేదు, చస్తున్నాం ఈ చిన్న బేరాలతోటి. సుబ్బయ్య గారు, అప్పటికి చెవికి సోకుతుందా పిలుపు. విసుగంతా ముఖానికి పులుముకుని, ఏంటి వెంకయ్య, చూస్తున్నావుగా, నాకేమన్నా 10 చేతులా, చెవులో ఒకటే రోదా? ఏం కావాలో చెప్పు
అప్పటికే సగం చచ్చిపోయిన వెంకయ్య బియ్యం మాట తుంచేసి, పద్దయితే నా వల్ల కాదయ్యా అని ముఖం తిప్పేసుకుని ఇంకెవరికో సరుకులు కడుతున్నాడు సుబ్బయ్య. మరికొంతసేపటికి సుబ్బయ్య గారు అన్న పిలుపు. పద్దు పుస్తకం టాప్పున కొట్టి, నేనెక్కడ చస్తానయ్యా, అప్పులిచ్చి కూర్చుంటే నాకిచ్చేవాడివ్వొద్దు అని గదమాయిస్తాడు. ఎక్కడికి పోతానండి, మా నాయన మీ దగ్గరే పద్దు, నేను మీ దగ్గరే, ఊరిడిచిపెట్టి పోతామా అని వెంకయ్య అంటే, మీరెక్కడికి పోరండి, ఇట్లా అప్పులిస్తే నేనే చెంగేసుకోవాలి, చెప్పండేం కావాలో అని ఉద్ధరిస్తున్నట్టు సరుకులు తూస్తాడు. అప్పు కాబట్టి తక్కువ తూచినా పద్దులెక్కువ రాసుకున్నా వెంకయ్య అడగలేడు. అలా మధ్యాహ్నానికి గల్లాపెట్ట బరువు పెరగ్గా తాళం వేసుకుని కొడుకుని కొట్లో ఉంచి భోజనానికి లేస్తాడు సుబ్బయ్య. 60 ఏళ్లు దగ్గర పడుతున్నా కూర పప్పుతో అన్నం తిని ఎరగడు సుబ్బయ్య. వారానికోసారి పప్పు వండించుకుంటే అది జీర్ణమవడానికి వారమంతా పట్టేది. బతకడానికి పచ్చడి మెతుకులు చాలు అని చిన్నప్పుడు అనుకున్నట్టే ఇప్పుడు అనుకుంటున్నాడు. ఇంటికొచ్చిన రాత్రి డబ్బు సంచి ఇనప్పెట్టెలో పెట్టి తాకట్టు నగలు తాకి చూసుకుని ప్రాంసరీ నోట్లను పరామర్శించి వేసిన తాళం ముమ్మారు లాగి అక్కడే పడుకునేవాడు. రాత్రులు అన్నం తినడం మాని 10 ఏళ్లయింది. చిన్నప్పుడు మరమరాలు అమ్ముకునే తనింతవాడయ్యాడు. 10 ఎకరాల పొలం, 2 ఇళ్ళు, 40,000 రొక్కం, అన్నీ చిల్లర కొట్టు మీదే సంపాదించాడు. పెళ్ళాన్ని కాదు కదా, కొడుకుల్ని కూడా నమ్మకుండా కడుపు కట్టుకు సంపాదించిన సుబ్బయ్యకి ఆఖరి రోజుల్లో ఏం తిన్నా లోపల ఇమిడేది కాదు. ఇంగ్లీష్ డాక్టర్ ఖరీదని అరసోలెడు కందిపప్పు ఇచ్చి ఆయుర్వేదం మందు తిన్నాడు. అయినా కుదరలేదు. ఉపవాసాలు చేస్తున్నా, రోగంతో నీరసించిపోతున్నా కొట్టుకు వెళ్లడం మానలేదు. కొడుకుల్ని నమ్మలేదు. ఓ రాత్రివేళ సుబ్బయ్యకి ఉన్నట్టుండే ఆకలేసింది. పిలిస్తే ఎవరూ పలకలేదు. తనే వంటింట్లోకెళ్ళి గిన్నెలు చూస్తే అక్కడ 2 కూరలు, పప్పు. వాటిని చూసి సుబ్బయ్యకి వెన్నెముకలో చలి వచ్చింది. పెళ్ళాం పిల్లలు ఇవి వండుకు తింటున్నారన్నమాట. కోపంతో వణికిపోయాడు. పచ్చడి, చింతపండు చారు తప్ప తెలియని సుబ్బయ్య ఆ కూరలెట్లా ఉంటాయో చూద్దామనుకున్నాడు. కాని ఛీ అనిపించింది. పెళ్ళాం పిల్లలు చీచి అనుకుంటూ రొప్పుకుంటూ గదిలోకొచ్చి పడ్డాడు. పెళ్ళాం పిల్లలు మాయ అని శాస్త్రులు గారు చెప్పింది జ్ఞాపకం వచ్చింది. సుబ్బయ్య గిజగిజలాడిపోతున్నాడు. పెళ్ళాం పిల్లలు మాయ, మాయ, మాయ అని గొణుక్కుంటూ డబ్బు సంచులు, ప్రాంసరీ నోట్లు గుండెలకు హత్తుకుని ప్రాణాలు విడిచాడు. కథ సమాప్తం.